హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరికీ శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే నేను ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నానండి. దీనికోసం ముందుగా నేనైతే తోరాలను రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ తోరాలు అనేది మనం 3 చేసుకుంటే సరిపోతుంది. ఒకటి అమ్మవారికి, ఒకటి మనం కట్టుకోవడానికి, ఇంకొకటి ముత్తైదువుకి. లేదు మీరు వచ్చిన ముత్తైదువులందరికీ ఇవ్వాలి అన్నా కూడా అన్ని తోరాలు కూడా రెడీ చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధము, పూలు, అమ్మవారికి పెట్టాల్సిన చీర. తర్వాత అయితే నైవేద్యాలను ప్రిపేర్ చేస్తున్నాను. సో మనం పండగలు అంటే ప్రసాదాలుగా ముందుగా గుర్తొచ్చేది మనకి పులిహోర కదండి. సో ముందుగా ఇక్కడ నేనైతే పులిహోరని సిద్ధం చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత గారెలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో గారెలు కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ పొంగలి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అంటే పాయసం అన్నమాట. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అయిన పెసరపప్పు పాయసం అనేది తయారు చేస్తున్నాను. నేను ఇది ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను. లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వాచ్ చేయండి. సో అన్నీ రెడీ అయిపోయాయి కదండి. ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. ముందుగా అమ్మవారి దగ్గర దీపం పెట్టుకొని, దీపానికి అక్షింతలు వేసుకుని, దీపానికి ఒక నమస్కారం చేసుకుని, తర్వాత ముందుగా మనం ఏ పూజ చేసుకోవాలన్నా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి కదండి. సో విఘ్నేశ్వరుడికి షోడోపచార పూజలన్నీ చేసి అమ్మవారికి ధూపం దీపం అనేది సమర్పిస్తున్నాను. ఈ ఇయర్ పూజలో స్పెషల్ ఏంటి అంటే నేను మా పిల్లల చేత పూజ చేయించానండి. అష్టోత్తరాలు నేను చదువుతూ మా పిల్లలిద్దరి చేత కూడా అక్షింతలు మరియు పూలు చేత పూజ చేయించాను. పిల్లలు ఉన్నారు కదండి ఇంట్లో, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. సో వాళ్ళకు కూడా మన ఇంటి ఆచారాలను పద్ధతులను నేర్పించాలి అనే ఉద్దేశంతో నేను ఈసారి మాత్రం ఈ విధంగా చేశానన్నమాట. జనరల్గా నార్మల్గా ఇంట్లో దీపం పెట్టుకునే వారికి అయితే వాళ్ళకు కూడా తెలుసు. ఇలాంటి కొంచెం పెద్ద పూజలు చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో. అంటే రోజు రోజుకి మనం మోడర్న్ అయిపోతున్నాం కదండి. మన హిందూ సాంప్రదాయాలు అన్నింటినీ కూడా మనం చాలా వరకు మర్చిపోతున్నాము. సో మన ఇంటి పద్ధతులు మన పిల్లలకి ముందుగా నేర్పించుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేశాను. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం కథ అనేది చదివి వినిపించడం జరిగింది. జనరల్గా మనం ఇంట్లో పూజ చేస్తున్నాము అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా పూజ చేస్తున్నారు, పలానా పూజ అని చెప్తారు. కానీ మనం పిల్లలకి ఏ పూజ చేస్తున్నాము, అది ఎందుకు చేస్తాము, ఆ పూజ యొక్క ఫలితం ఏంటి, ఆ స్టోరీ ఏంటి మొత్తము తెలపాలి అనే ఉద్దేశంతో నేను పిల్లల్ని కూర్చోబెట్టి వరలక్ష్మి వ్రత కథ అనేది చదివి వినిపించాను. ప్రతి సంవత్సరం నేను కథ చదువుతాను, కానీ ఈ సంవత్సరం మాత్రం మా పిల్లలకు కూడా కథ అనేది వినిపించాలి అనుకున్నాను. ఈ విధంగా మన సాంప్రదాయాలని పద్ధతులను నేను మా పిల్లలకి నేర్పించాలి అనుకున్నాను. ఇది చాలా మంచి ఆలోచన అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీకు కూడా ఈ ఆలోచన నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి తప్పకుండా మన ఇంటి పద్ధతులు, పూజ పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు తప్పకుండా నేర్పించండి. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మన వంతు సహాయం అనేది మనం చేయాలి అని నా ఉద్దేశం అండి. తప్పుగా అనుకోవద్దు, అందరూ నేర్పిస్తారు, బట్ నేనైతే ఈ విధంగా చేయాలి అనుకున్నాను. వరలక్ష్మి వ్రతం కథ చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమ్మవారికి నవసంఖ్య ఇష్టం కాబట్టి 9 రకాల పళ్ళు, 9 రకాల ప్రసాదాలు చేసి నేను అమ్మవారికి సమర్పించాను. అదేవిధంగా అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం కూడా సమర్పించడం జరిగింది. ఈ విధంగా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అనేది నేను కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత చాలా తక్కువ మందికి మాత్రమే నేను తాంబూలం అనేది ఇచ్చాను. ఇయర్ చెప్పాను కదండి, ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నాను అని చెప్పేసి
పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్రతంకి సంబంధించిన తోరాలు మేము ముగ్గురం కట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను తాంబూలానికి పిలిచారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం అనేది తెచ్చుకున్నాను. ఈ విధంగా మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి అమ్మవారికి దీపం పెట్టుకుని ధూపం వేసుకుని రెండోసారి కూడా సాయంకాలం పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మిగిలిన ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తాంబూలం అనేది తెచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, నా ఆలోచన మీకు ఎలా అనిపించింది? మా పిల్లలకి మా ఇంటి పద్ధతులు నేర్పించాలి అని నచ్చిందా మీకు? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.